డాక్టర్ పి శ్రీదేవి రచించిన కాలాతీత వ్యక్తులు నవల తరువాయి. గదిలో వెచ్చగా రగ్గు కప్పుకొని పడుకుని పుస్తకం చదువుకుంటున్న డాక్టర్కి తలుపు చప్పుడైనట్టుగా వినిపించి ఎవరు అని పక్క నుంచి లేవకుండానే అరిచాడు. అర్ధరాత్రి తలుపు కొట్టడాలు అతనికి అలవాటే. చెవి పోటు పెడుతోందని వచ్చేవాళ్ళ నుంచి ప్రాణం మీదకి వచ్చిన వాళ్ళ తాలూకు వాళ్ళ దాకా రకరకాల పేషెంట్లు అతన్ని రాత్రి సరిగ్గా నిద్రపోనివ్వవు. మళ్ళీ తలుపు చప్పుడు విని విసుక్కుంటూ వెళ్ళి లైట్ స్విచ్ వేసి తలుపు తీశాడు. తన కళ్ళను తనే నమ్మలేకపోయాడు. ఎదురుగా కళ్యాణి. లోపలికి రావచ్చా అంది భయపడుతూ. ఆ అమ్మాయి చేయి పట్టుకొని ఆమెనొక్క గుంజు గుంజి లోపలికి తీసుకొచ్చి తలుపేసేసాడు డాక్టర్ చక్రవర్తి. కళ్యాణి అలాగే కొయ్యలా నిల్చుండిపోయింది. ఇదేంటి కళ్యాణి గారు, ఏం జరిగింది అన్నాడు. కళ్యాణి గబగబా వెళ్ళి సోఫాలో కూలబడింది. ఆమె పక్కనే కూర్చొని ఏం జరిగింది కళ్యాణి గారు అన్నాడు కంగారుగా. కళ్యాణికి ఒక పెట్టున దుఃఖం వచ్చేసింది. ఆమె భుజం మీద చెయ్యేసి చా అదేంటి, ఏం జరిగింది, ఎవరేం చేశారు మిమ్మల్ని, చెప్పండి, నేనున్నానుగా, మీకేం భయం లేదు అన్నాడు అతను. కళ్యాణి అతని మొహంలోకి ఒక్కసారి చూసింది. అకస్మాత్తుగా రెండు చేతులు అతని భుజం మీద వేసి డాక్టర్ గారు అని అతని ఒళ్ళో వాలిపోయింది. అతను ఆమెను ఇంకా దగ్గరకు తీసుకుంటూ మీకేం భయం లేదు, నేనున్నానుగా, ఛా అలా కన్నీళ్లు పెట్టుకోకూడదు అన్నాడు. అతన్ని అలా పట్టుకొని ఇంకా వెక్కి వెక్కి ఏడుస్తూ పెట్టుకోండి డాక్టర్ గారు, ఏడవను ఏడవను డాక్టర్ గారు అని భోరున ఏడ్చేసింది. అతను నెమ్మదిగా ఆమెను విడిపించుకొని పక్కగా కూర్చొని కాసేపు అలా పడుకోండి, తర్వాత మాట్లాడుదురు కానీ అన్నాడు. డాక్టర్ ఇల్లు వదిలిపెట్టి చరచరా నడుచుకుంటూ మెయిన్ రోడ్డు మీదకి వచ్చిన ఆ తర్వాత హఠాత్తుగా కృష్ణమూర్తికి ఒకటి జ్ఞాపకం వచ్చింది. తనకి ఆకలిస్తోంది, విపరీతమైన ఆకలి. ఎంచేత చెప్పమా అనుకున్నాడు. సాయంత్రం వసుంధరతో బేకరీకి వెళ్ళినప్పుడు అక్కడ కేకులు అవి తిన్నాడు. ఇప్పుడిప్పుడే డాక్టర్ ఇంట్లో బిస్కెట్లు తిన్నాడు. అయినా ఆకలి రాక్షసంగా వేస్తోంది. కొంపదీసి ఇదో జబ్బు కాదు కదా, లేకపోతే ఎంత తిన్నా ఇంకా ఇదేంటి? బుర్రలో ఏదో మెదిలి తనలో తనకే నవ్వొచ్చింది. కొన్ని కొన్ని సంతోష ఘడియల్లో ఆకలి వెయ్యదంటారు. మరి తను అలాంటి వాడు కాదన్నమాట. అంత సున్నితత్వం తనలో లేదు. శుద్ధ మామూలు మనిషి. సాయంత్రం నుంచి జరిగిన అనుభవాలన్నీ ఒక్కసారి బుర్రలో మెరిగాయి. తలుచుకుంటే తనకే భయం వేస్తోంది. అవేవి తన తత్వానికి సరిపడని సంగతులు. వసుంధర విచిత్రమైన మనిషి. తనలో లేనిపోని విలువలు ఏవో ఉన్నాయనుకుంటోంది. అనుకొని తనని గౌరవిస్తోంది. తనేం చెయ్యాలి ఇప్పుడు? ఇలాంటి గొడవల్లో పడితే ఎక్కడికి తేల్తాడు తను? మళ్ళీ మార్చి పరీక్షలకు డబ్బు కట్టాడు. అప్పుడప్పుడు ఆ విషయం జ్ఞాపకం వచ్చి కొంచెం బాధగానే ఉంటుంది, కానీ ఏం చేయడం? ముందు కడుపులో ఏదైనా పడాలి అనుకొని ఏదైనా హోటల్ తెరిచిందేమో చూడడానికి అలా నడుచుకుంటూ పోయాడు. 10:30 అవడంతో కాస్త శుభ్రమైన హోటల్ ఏం దొరకదు, ఏదైనా సినిమా హాల్ దగ్గరికి వెళితే కొంచెం మేత దొరుకుతుంది అని అనుకుంటూ దిక్కులు చూస్తూ నడుస్తూ ఉంటే అతనికి రిక్షాల ప్రవాహం ఎదురైంది. ఏదో సినిమా వదిలేశారు అనుకున్నాడు. ఎదురుగా వస్తున్న ఓ రిక్షా తనను చూసి ఆగినట్టుగా ఆగింది. హలో కృష్ణమూర్తి అంటూ అందులోంచి చెంగున ఉరికింది ఇందిర. అతను ఉలిక్కిపడ్డాడు. ఇందిర! ఎంతకాలమైంది ఈ అమ్మాయిని చూసి, ఎంత మామూలుగా పలకరించేస్తోంది. హలో ఇందిర, ఎక్కడి నుంచి అన్నాడు. మరెక్కడి నుంచి, సినిమా నుంచోయ్ వెర్రివాడా, సినిమా నుండి 18,000 అడుగుల పటం, ఏమనుకున్నావో. వెరీ గుడ్, ఇంటికేనా? దురదృష్టవశాత్తు ఇంటికే. నువ్వు? డిటో. అంటే మా ఇంటికా? భయపడకు, అంత ప్రమాదం లేదులే, మా ఇంటికే పోతున్నాను. రిక్షా వాడిని పిలిచి డబ్బులు ఇచ్చేసింది ఇందిర. ఇంకక్కర్లేదు అబ్బాయి, నువ్వు పో అనేసింది. అతని వైపు తిరిగి ఆల్ రైట్ కృష్ణమూర్తి, ఎవరిళ్ళకి వాళ్ళం పోదాం, కానీ మాజీ స్నేహితుడు కదా, కాస్త మా ఇంటి దాకా నన్ను దిగబెట్టకూడదు? చాలా కాలమైంది, ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ హాయిగా నడిచిపోదాం. వీధి దీపం కాంతి ఆమె మీద పడుతోంది. ఆమె కట్టిన ఆకుపచ్చని చేనేత చీర, తెల్ల సిల్క్ జాకెట్టు, నిర్లక్ష్యంగా వదిలేసి గమ్మత్తుగా దువ్విన జుట్టు, చేతికి రిస్ట్ వాచ్, బట్టల మిల్లు కంపెనీ వాళ్ళ అడ్వర్టైజ్మెంట్లో లాగా ఆ అమ్మాయి ఠీవిగా ఉంది. ఆ ఇందిరను చూసి ఎంత గడుసుదానం ఇందిరా
అనుకున్నాడు మనసులో అతను. ఏం లేదు, హఠాత్తుగా మళ్ళీ ఇలా ఎందుకు మారిపోయావు? ఎవరం మారలేదు గాని బెట్టు చేయక రావయ్యా అంటూ కృష్ణమూర్తి చేయి పట్టుకుంది. విడిపించుకునే శక్తి అతనిలో లేకపోయింది. చాలా రాత్రైపోయింది ఇందిరా, రేపు వస్తాలే ఎప్పుడైనా. ఇంకా ఆలస్యం అయితే క్యారేజ్ మెతుకులు మరీ మేకుల్లా తయారై అంతా చల్లారిపోతుందన్నాడు. మరేం పర్వాలేదు, క్యారేజీ మెతుకులు మనకు అలవాటేగా, మా ఇంట్లో క్యారేజీ సర్దుకుందాం పద అంటూ ముందుకు దారి తీసింది. నివారించలేకపోయాడు కృష్ణమూర్తి. అదీగాక అతడేది ఆలోచించే స్థితిలో ఆ క్షణాన లేడు. బుర్రంతా గందరగోళంగా ఉంది. ఒకవైపు ఆకలి, ఇంకొక వైపు వసుంధర గురించిన ఆలోచనలు, తన చదువు, తన ప్రవర్తన, కాలం వృధా చేసి బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నాననే పశ్చాత్తాపం, ఇవన్నీ కలిసి అతన్ని నీరసింపజేశాయి. పోనీ వెళదాం, నిండా మునిగిన వాడికి చలేంటి అనుకున్నాడు. పద, నాకేం అభ్యంతరం లేదు, ఇంటి దాకా దిగబెడతాను, ఇంట్లోకి మాత్రం రాను, అక్కడ మళ్ళీ బలవంతం చేసి లాభం లేదు అన్నాడు. పోనీ అదెంత కాదు, రా అంది ఇందిర. రోడ్డు వారగా ఇద్దరూ నడక సాగించారు. ఇద్దరికీ ఏదో కొత్తగా ఉంది. వెనకటి ఆప్యాయత అతనిలో చచ్చిపోయింది. ఇంకేం మాట్లాడాలో తోచక, సినిమా ఎలా ఉంది, ఒక్కదానివి వెళ్ళావే? సినిమాకే ఎంచక్కా ఉంది, అన్ని వేల అడుగుల పటం కదా, బాగుండకేం చేస్తుంది? ఒక్కదానివే అంటావా? సాయంత్రం నుంచి ఏదో చిరాగ్గా ఉంది, ఒక్కదాన్నే కాసేపు గడుపుదామని బయలుదేరాను. ఇద్దరికీ సంభాషణ నడవలేదు. ఏం మాట్లాడినా కుంటిగానే అనిపించింది. నెమ్మదిగా నడుచుకుంటూ ఇల్లు చేరుకున్నారు. నేను వెళ్తాను ఇందిరా అన్నాడు. ఉండు బాబు, కొద్దిగా గుర్రం దిగి మాట్లాడు, తలుపు తాళం తీయని ముందు అంది. అదేమిటి, తాళం వేయడం ఏంటి, మీ నాన్నగారు ఏమయ్యారు? ఇంకేదైనా సినిమాకి వెళ్ళారా? ఊళ్ళో లేరు. ముక్తసరిగా అనేసి తలుపు తాళం తీసి వీధి గది దీపం స్విచ్ చేసింది ఇందిర. ఊళ్ళో లేరా, అదేంటి అన్నాడు అతను అప్రయత్నంగా తను కూడా లోపలికి ప్రవేశిస్తూ. అదంతేలే, చెప్తాను కూర్చో అంటూ ఇందిర లోపలికి గదిలోకి వెళ్ళిపోయింది. వాలు కుర్చీలో చతికిలబడ్డాడు తను. ఎవరిని తలుచుకొని ఇంట్లోకి రావడానికి భయపడ్డాడో ఆ ఆనందరావు ఇంట్లో లేడు. ఊరెళ్ళాడంటుందేంటి? అతనే ఊరెళ్తాడు. ఈ ప్రపంచంలో ఆనందరావుకున్న రాచకార్యాలేంటి? హాయిగా ఊపిరి పీలుస్తూ బతికేయడం తప్ప ఆనందరావుకి ఇంకేం బాధ్యతలు లేవే. నా అన్నవాళ్ళు, నా అన్న ఊరు ఏమీ లేని అదృష్టవంతుడు. కూతురు పోషిస్తుంటే బతికేస్తున్నాడు. పోనీలే, ఎక్కడికి పోయాడో తనకెందుకు అనుకున్నాడు. మళ్ళీ భయం వేసింది. అంటే ఇందిర ఒంటరిగా ఇంట్లో ఉందన్నమాట. ప్రకాశం ఏమయ్యాడు? అప్పుడెప్పుడో 20 రోజుల కిందట కాబోలు ఓ తెల్లారగట్ట తనని నిద్రలేపి 20 రూపాయలు బదులు అడిగాడు. ఏ సంగతి చెప్పకుండా ఊరు పోవాలన్నాడు. అంతే, మళ్ళీ కనబడలేదు. తర్వాత ఏమైనాడు? ఇందిరని అడగాలి. బట్టలు మార్చుకొని వచ్చింది ఇందిర. ఎదురుగా పేము కుర్చీలో కూర్చుంటూ, అమ్మయ్య, అయింది అడ్వెంచర్. ఇప్పుడు చెప్పు కృష్ణమూర్తి, ఏంటి విశేషాలు? పాపం ఆకలేస్తోందన్నావు, భోంచేసేద్దామా అంది. చేద్దాం, దానికేం కానీ. ఇల్లేంటో వెలితిగా ఉంది. ప్రకాశం మకాం ఎత్తేసాడా? ఏమయ్యాడు? మీ నాన్నగారేరి? ఊరెళ్ళారని చెప్పాను కదయ్యా. అబ్సర్డ్. ఆయన ఊరెళ్ళడం ఏమిటి? అవసరం వచ్చింది వెళ్ళారు. మనుషులకు పనులుండవా? చెబుదు వెధవ సస్పెన్స్లో పెట్టి చంపక. నిజం చెప్పనా? ఆనకు వేళాకోళం చేయకే. చచా, ఎంత మాట! అయితే విను, పెళ్లి సంబంధం వెతకడానికి వెళ్ళాడు. అతనికి నవ్వొచ్చింది. ఎవరికి, నీకా ఆయనకా అన్నాడు. ముందు అర్జెంటుగా నాకు, పనిలో పని మంచి సంబంధం ఏదైనా కుదిరితే ఆయనకు కూడాను. ఏం తప్ప? దేశ్ముఖ్ కంటే మా నాన్న 4 ఏళ్ళు చిన్న, తెలుసా? నిజమేలే. మరి నీ సంగతి ఏమిటి? ఎవరా పెళ్లి కొడుకు? తాంబూలాలు పుచ్చుకునేందుకు వెళ్ళాడా మీ నాన్న? ఆహా, అందులో కొంచెం కారా మసాలా వేసి మరీ పుచ్చుకుంటాడు. ఏంటి నీ ఉద్దేశం కృష్ణమూర్తి? ఎదిగిన పిల్ల ఇంట్లో ఉంటే ఏ నాన్నకైనా ఆదుర్దాగా ఉండదు అంది ఇందిర. నిజమేలే, అంచేత ఎదిగిన పిల్లనొక్కతిని ఇంట్లో వదిలేసి సంచారం బయలుదేరాడా మీ నాన్న, అవునా? ఇందిర కుర్చీలోంచి లేచి, నీలాంటి గార్డియన్స్ ఉండగా నాకేం భయం? ఆ వివరాలన్నీ తర్వాత చెప్తా కానీ ముందు భోంచేద్దాన్రా. నాకేమంత ఆకలిగా లేదనుకో, కానీ అన్నం తినడం డ్యూటీ అంచేత పద. ఏ, ఆకలి ఎందుకు లేదు?
ఇందాకటి సినిమాలో హీరోని చూశాక కడుపు నిండిపోయిందనుకో. హీరో అంటే అలా ఉండాలి. అమాంతం వాడిని ప్రేమించేశాను. ఈ విరహంలో ఆకలి చచ్చిపోయింది. అంటే నీది నాకు సరిగ్గా వ్యతిరేక తత్వం అన్నమాట. ప్రేమలో పడితే నాకు ఆకలి ఎక్కువ అవుతుంది అంటూ తను లేచాడు కృష్ణమూర్తి. ఒంటింట్లో కంచాలు వేసి క్యారియర్ చరుస్తూ, అంటే నీది పవిత్ర ప్రేమ కాదన్నమాట. నిజమైన ప్రేమికుడు తిండి మాటే తలపెట్టకూడదు తెలుసా అంది ఇందిర. కృష్ణమూర్తి గబగబా అన్నం కలుపుకుంటూ, చచ్చాంపో, అయితే నేను జన్మలో ప్రేమించను. కోటి విద్యలు కూటి కొరకే అన్నట్టు తిండి తినొద్దనే ప్రేమ నాకొద్దు అన్నాడు. ఇందిర విలాసంగా అతని వైపు చూస్తూ, నేను అలా కాదు సుమా, అటువంటి ఘాటు ప్రేమలో పడ్డం అంటూ జరగాలే కానీ ఆ తర్వాత నేను అసలు అన్నమే ముట్టను అంది. పూర్తిగా మానేస్తావా? ఆహా, మానేసి కేవలం పాలు, రొట్టె, పళ్ళ రసం, మిఠాయి, బిస్కెట్లు, చాక్లెట్లు అవి మాత్రమే తిని బతుకుతాను. అమ్మయ్యో, అలా అయితే చిక్కిపోవు. చిక్కిపోయినా ఏమైపోయినా అంతే. ప్రేమ కోసం ఆ మాత్రం త్యాగం చేయొద్దా? అంత త్యాగం చేయాలంటే చాలా డబ్బు ఉండాలి ఇందిరా. ఉండద్దు మరి. త్యాగం అంటే మాటలా ఏంటి? అలాగే మాట్లాడుకుంటూ అన్నం తిని హాల్లోకి వచ్చారు. ఇందిర అందించిన ఒక్కపొడి అందుకొని సిగరెట్ వెలిగించాడు అతను. వచ్చిన పని అయిపోయింది, ఇంటి దాకా నిన్ను దిగబెట్టాను, తీరా వచ్చాను కదా అని అన్నం కూడా తినేశాను, ఇంకా పోతాను. మరీ అర్ధరాత్రి దాటితే లాడ్జి వాళ్ళ తలుపులు కూడా తీయరన్నాడు. నీ ఇష్టం, నీకు ఎలా బాగుంటే అలా చెయ్యి. మరి అంత అర్ధరాత్రి లాడ్జికి వెళ్ళి తలుపులు కొట్టి అక్కడికే వెళ్ళాలంటే వెళ్ళు, లేదా ప్రకాశం రూమ్లో రాత్రికి పడుకొని పొద్దున్నే లేచేళ్ళు. అమ్మయ్యో, ఇక్కడ పడుకుంటే ఇంకేమన్నా ఉందా? ఇరుగు పొరుగు వాళ్ళు ఏమనుకుంటారు? ఇందిరకి కొంచెం కోపం వచ్చింది. అలాంటి నంగనాచి కబుర్లు చెప్పే యోగ్యత నీకు నాకు ఎప్పుడో పోయిందయ్యా. ఇరుగు పొరుగు వాళ్ళు అసలు ఎవళ్ళో కూడా నాకు తెలియదు. వాళ్ళ జోలికి నేను ఎప్పుడు పోలేదు, నా జోలికి వాళ్ళు ఎప్పుడు రాలేదు అని. అది కాదు ఇందిరా, ఇంట్లో ఇంకెవరైనా ఉంటే పర్వాలేకపోవును. ఒంటరి ఆడపిల్లవి, పెళ్ళి కావాల్సిన దానివి. నన్ను అట్టాగే విసిగించక కృష్ణమూర్తి. ఏదో 4 కులాసా కబుర్లు చెప్పి కాలక్షేపం చేస్తావు కదా అని తీసుకొస్తే ఈ పిచ్చివాగుడంతా ఏంటి? వెళ్ళిపో బాబు, వెళ్ళిపో. వెళ్ళి త్వరగా వెళితే తలుపులు వేసుకొని హాయిగా పడుకుంటాను. వెధవ సినిమా హాల్లో 4 గంటలు కూర్చొని తలనొప్పి వచ్చేసింది. ఒక షరతు మీదైతే ఇక్కడే ఉండిపోతాను. ఏమిటా షరతు? చాలా రోజులకి మళ్ళీ కలుసుకున్నాం. నేను అడిగిన ప్రశ్నలకు అన్నిటికీ దాపరికం లేకుండా జవాబులు చెప్తానంటేనే ఉంటాను. ఓ, నీ ఇష్టం, ఏది అడిగినా చెప్తాను. అయితే పద, మేడ మీద గదిలోకి పోయి మాట్లాడుకుందాం. వీధి తలుపు గడియేసి దీపాలన్నీ ఆర్పేసి మేడ మీదకి దారి తీసింది ఇందిర. చాలా కాలానికి మళ్ళీ ప్రకాశం గదిలోకి ప్రవేశించాడు కృష్ణమూర్తి. ఎన్నెన్నో పాత జ్ఞాపకాలు మనసులో మెదిలాయి. అమ్మయ్య, అలసిపోయాను బాబు. కాసేపు మంచం మీద వాలితే కానీ నడుం లాగేస్తోంది. ఆ వాలు కుర్చీ ఇలా దగ్గరకు లాక్కొని కూర్చో అంటూ ఇందిర మంచం మీద పడుకుంది. కుర్చీ దగ్గరగా లాక్కుంటూ కృష్ణమూర్తి, మొత్తం మీద నీలో ఏదో విచిత్రమైన ఆకర్షణ ఏదో ఉంది. జన్మలో ఇంకా నీ గురించి ఆలోచించకూడదు అనుకున్నాను. మీ గుమ్మంలో అడుగు పెట్టకూడదు అని అనుకున్నాను. నీ గురించి ఇంకెప్పుడు ఆలోచించనని కూడా ఇందాకనే ఒకరికి మాట ఇచ్చాను కూడాను. తెలుసు అంది ఇందిర. ఎవరికి ఎలా మాట ఇచ్చావో అలా మాట ఇచ్చావో. వసుంధర అని నీకు ఇప్పుడు కొత్త స్నేహితురాలు దొరికింది, ఆవిడికి మాట ఇచ్చుంటావు. కృష్ణమూర్తికి గుండె ఆగిపోయినంత పని అయింది. ఏంటి అమ్మాయి, ఎలా తెలుసుకుంది? ఈ పిల్ల మనిషా, దయ్యమా? ఎవరు చెప్పారు నీకు? ఎవరు చెప్తేనేం కాక, నిజమా అబద్ధమా అది చెప్పు ముందు. నాకేం అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు. నువ్వు అనుకున్నది నిజమే. నీకెలా తెలిసిందనే నాకు ఆశ్చర్యంగా ఉంది. వెర్రివాడా, అందులో పెద్ద మిస్టరీ ఏం లేవు. సాయంత్రం మిమ్మల్ని ఇద్దరినీ చూశాను నేను. బీచ్కి వెళ్తున్నారు. ఆవిడ వసుంధర అని నాకు తెలుసు. కళ్యాణికి క్లాస్మేట్. ఒకసారి సినిమా హాల్లో కలుసుకున్నాం కూడా. మీరిద్దరూ ఈ మధ్య దోస్తీగా తిరుగుతున్నారని కూడా తెలుసు. జరుగుతున్న సంగతులన్నీ నా చెవిన పడుతున్నాయిలే. నీకు ఆ బెంగ అక్కర్లేదు. ఎలా తెలుసు, ఏంటి తెలుసు అన్నాడు కృష్ణమూర్తి. అన్నీ తెలుసు అంది మళ్ళీ ఇందిర. అది శుద్ధ దబాయింపని కృష్ణమూర్తి గ్రహించలేకపోయాడు. కృష్ణమూర్తిని, వసుంధరని సాయంత్రం బజార్లో చూసినంత వరకు నిజం. ఆ తర్వాత ఇందిరని ఊహించేసుకుంది. అంతే.
ఇందాకనే ఒకరికి మాట ఇచ్చానంటే ఇంకెవరికి ఇచ్చుంటాడు? తనని గురించి ఆలోచించొద్దని సలహా చెప్పే అవసరం అతనితో షికారులు, బీచ్‌కి తిరిగే అమ్మాయికి కాక ఇంకెవరికి ఉంటుంది? అంచేత గట్టిగా దబాయించింది. ఇంకా ఏం చెప్తుందోనని కృష్ణమూర్తి భయపడిపోయాడు. పోనీలే, నీకన్నీ తెలుసు కాబట్టి నేనేం చెప్పక్కర్లేదు. నాకేం తెలియదు కాబట్టి నువ్వు చాలా చెప్పాలి నాకు అన్నాడు. అడుగు, చెప్తాను. ముందు ప్రకాశం సంగతి చెప్పు. ఏముంది చెప్పడానికి? రాజమండ్రిలో ఓ సంబంధం ఖాయం చేసుకున్నారు. 8,000 కట్నం. ముహూర్తం రేపు ఫిబ్రవరిలో. పండుగ పెళ్ళి మొన్ననే కదా వెళ్ళింది. ఈ నెలాఖరులోగా అతను వాళ్ళ అమ్మ కలిసి ఇక్కడ కాపురం పెడతారట. అలాగని శేషగిరికి ఉత్తరం రాశారట. అతను మొన్ననే పనిగట్టుకు నా దగ్గరికి వచ్చి అంతా చెప్పాడు. ఉత్తరం కూడా చూపించాడు. ఎంత నిర్లిప్తంగా మాట్లాడుతోంది అమ్మాయి అని అనుకున్నాడు కృష్ణమూర్తి. ఘటికురాలివే ఇందిరా. ఆ చవలవాజమ్మని బుట్టలో వేసుకునేందుకు ఎన్నో విధాల ప్రయత్నించావు. నీకంటే ముందు నుంచి నాకు ప్రకాశం తెలుసు. ఆ సంగతి మర్చిపోకు. మొదటి నుంచి నీ ప్రయత్నాలు గమనిస్తూనే ఉన్నాను. నీ దారికి అడ్డొచ్చిన కళ్యాణిని దయాదాక్షిణ్యం లేకుండా బయటికి గెంటేశావు. ఆదుకునే ధర్మాత్ముడు నువ్వున్నావుగా. లోకం ఇంకా అంత గొడ్డుపోలేదులే, నేను కాబోతే మరొకరు. మంచిదిలే దానికే అంది ఇందిర. అంతేకాదు, తండ్రి కూతురు కలిసి నన్ను కూడా ఆట ఆడించారుగా. అవసరం ఉన్ననాళ్ళు వాడుకున్న మీ నాన్న, డబ్బు కావలసినప్పుడల్లా భుజం తట్టే మీ నాన్న ఒకసారి నేను ఇదే ఇంటికొచ్చి నీతో మాట్లాడతానంటే ఇంట్లో లేవన్నాడు. జ్ఞాపకం ఉందా? ఎన్ని కక్కుర్తులు పడినా నువ్వు వేసుకున్న ప్లాన్ కాస్త తలకిందులైంది. పులి మీద పుట్ర అన్నట్టు ప్రకాశం మేనమామ నిన్ను కాస్త చిత్తుగా ఓడించాడు. ఇందిర స్వాభిమానం కొంచెం దెబ్బతింది. మంచం మీద మఠ వేసి కూర్చొని, ఆగు కృష్ణమూర్తి ఆగు. ఇందిర నువ్వు అనుకున్నంత చేతకానిది కాదు. నేనే గనక గట్టిగా తలుచుకుంటే ఆ మేనమామ కాదు, వాడి తల్లో జేజమ్మ కూడా చిత్తయిపోయేవాడు. మేనమామను విడిపించుకొని మళ్ళీ నా దగ్గరకు పరిగెత్తుకొచ్చాడు ప్రకాశం. నీకు ఆ సంగతి తెలియదేమో. ఇప్పుడు ఆ రోజుల్లోనే 20 రోజుల క్రితం అనుకో. కానీ నేను ఓడిపోయాను అనుకోకు. నాకే అసహ్యం వేసి పొమ్మన్నాను. అప్పుడే తలుచుకుంటే ప్రకాశాన్ని శాశ్వతంగా ఇక్కడే ఉంచేదాన్ని కదా. ఏమనుకున్నావో? నిజం అనిపించింది కృష్ణమూర్తికి. ఓ తెల్లారకట్ట తన దగ్గరికి ప్రకాశం వచ్చాడు. అప్పుడే ఇందిరతో తెగదెంపులు చేసుకొని ఉండాలి. మరి ఎందుకు ఆ పని చేయలేదు? మళ్ళీ పక్క మీద వాలిపోయింది ఇందిర. అలాంటి విషయాలు నీకు చెప్పిన అర్థం కావు కృష్ణమూర్తి, కాబట్టి వాటిని వదిలేద్దాం. ఈ రాత్రి ఇంతకంటే మాట్లాడుకునేందుకు మంచి విషయాలు దొరకవా మనకి అంది. ఎలా దొరుకుతాయి ఇందిరా? గడిచిన విషయాలన్నీ ఒక్కసారిగా మర్చిపోయి తుడిచిపెట్టేసుకొని ఏమీ జరగనట్టుగా ప్రవర్తించాలంటే ఎలాగా? నీ మీద నాకేం శత్రుత్వం లేదు. ఈ ప్రపంచంలో ఎవరితోటి నాకు పగలేదు. అలాంటివి అసలు నా ఒంటికి పడవు. కానీ దాచుకోవడం దేనికి? నువ్వంటే ఒకప్పుడు ఉండే అభిమానం, స్నేహభావం ఇప్పుడు లేవు. కళ్యాణికి నువ్వు చాలా అన్యాయం చేశావు ఇందిరా. ప్రకాశానికే అన్యాయం చేశావు. నా సంగతి సరే వదిలేద్దాం. మరొకనాడైతే నిన్ను మీ నాన్నను జన్మలో క్షమించి ఉండేవాడిని కాదు. మీరాడిన నాటకానికి మనుషుల్ని వాడుకోవడం నీకు బాగా తెలుసు. ఏదీ తెలియకపోతే బతకడం ఎలాగా కృష్ణమూర్తి? నీకున్నట్టు మాకు కనుచూపు మేరలో పొలాలేమీ లేవు. ఇనప్పెట్టెలో నోట్ల కట్టలు లేవు. వడ్డీ వ్యాపారం అంతకంటే లేదు. అవన్నీ ప్రపంచంలో చాలామందికి లేవిందిరా. అందరూ నీలాగే బతుకుతున్నారా? నెమ్మదిగా, చాలా ఆత్మవిశ్వాసం ఉన్న గొంతుకతో ఒక్కొక్క మాటే తూచి చెబుతూ, నా బతుకులో ఆక్షేపించదగినది ఏదీ లేదు కృష్ణమూర్తి. అనవసరంగా లేనిపోని గొప్ప గొప్ప పోజులు నా దగ్గర నటించకు. అందరూ నాలాగా ఉన్నారా అంటే అలాంటి మూర్ఖులందరిలాగా బతకడం నాకు అసహ్యం. ఇదొక పోటీ ప్రపంచం. పెద్ద చేప చిన్న చేపని మింగుతుంది. నిన్ను నేను మింగడానికి ప్రయత్నించకపోతే నువ్వు నన్ను మింగుతావు. అందరూ అంతే. ఈ సంధయుగంలో అందరం గొంగళ్ళలోనే ఉన్నాం, అన్నాలు తింటున్నాం. ఆదర్శాల కోసం హరించిపోవాలనే తహతహ నాకెప్పుడూ లేదు. ఆ మాటకొస్తే నీకు లేదు. మనందరి తాపత్రయం ఒక్కటే, హాయిగా జీవించడం. నువ్వు చేస్తున్నది ఆ పనే, నేను చేస్తున్నది ఆ పనే. అంతవరకు బాగానే ఉంది. దానికోసం ఇంకొకళ్ళ బతుకును పాడు చేయడం దేనికి? ఇక్కడికి ఆపుదాం.